హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు హెల్తీ వేలో దోశని చేయడం ఎలానో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం, 1/4 గ్లాస్ ఆఫ్ గుండు మినపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ పెసర్లు, 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇందులో డస్ట్ కూడా ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. పప్పులన్నీ వాష్ చేసుకున్న తర్వాత పప్పులన్నీ మునిగేలా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న పప్పులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ 20 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని, దోశ బ్యాటర్ అనేది ఎప్పుడైనా మనకు థిక్గా కూడా ఉండకూడదు, అలాగనే లూజ్గా కూడా ఉండకూడదు. అది మీడియం స్టేజ్లోనే ఉండాలి. దోశ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని తీసుకొని దోశలు వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ లేకుండానే ఈ దోశ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా చేసుకోవడం కంటే ఒక్కసారి ఇలా పెసర్లు యాడ్ చేసుకొని దోశని చేసుకోండి. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా వస్తుంది దోశ. పెసర్లు వేసుకున్నాం కాబట్టి మనకు ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.